అందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు. చాలా అంటే చాలా బాధేస్తుంది. శివశంకర్, పద్మశ్రీ పద్మ వీళ్ళు పుత్తూరు దగ్గర ఇద్దరు వేరే వేరే ఊళ్ళు, పుత్తూరు మండలంలో ఇద్దరు కలిపి డిగ్రీ పుత్తూరులో చదువుకున్నారు. అలా చదువుకున్న మూమెంట్లో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు. వీళ్ళ నాన్న పేరు కన్నప్పరెడ్డి, పద్మ నాన్న పేరు. అంటే మేము రెడ్డి సైడ్ ఉండొచ్చు. ఈ పిల్లోడు రెడ్డి అయితే కాదు, క్యాస్ట్ అంటే మనకు తెలియదు. సరే, డిగ్రీలో ప్రేమించుకున్నారు కదా, దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు సస్యమేరా అన్నారు. కారణం ఏంటి? శివశంకర్కి జాబ్ లేదు అంటే మన కులం కాదు, వద్దమ్మా అన్నారు. మన సుప్రీంకోర్టు చట్టాలు, ఇక పోలీసులు అంటున్నారు కాబట్టి మేము మేజర్లు, మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఓకే, పెళ్లి చేసుకుని పుత్తూరులో కాపురం పెట్టారు. ఈ పద్మ శివశంకర్ దంపతులకి తేజశ్రీ పెద్ద పాప 6 సంవత్సరాలు, చిన్న పాప లాస 5 సంవత్సరాలు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత మరి పని పాట చూసుకోరా బాబు, ప్రేమ పెళ్ళి అంటే మాటలు కాదు కదా, మనం ఇంటి నిరూపించాలి కదా అన్నప్పుడు సరేదే అన్నాడు. బట్ దొరికిన కంటే దొరికినట్టుగా అప్పులు. ఫ్యామిలీ మొత్తం వచ్చేటప్పటికేమో ఇక ఈమె నడపాల్సిన మూమెంట్. అప్పటికి డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు అంటే చూస్తే గ్రూపులు, వాటిలో వన్ ఆఫ్ ద మెంబర్ లోన్ తీసుకుంది. ఆ లోన్ తీసుకుని ఆ డబ్బులతో ఎలాగైనా మేనేజ్ చేసుకుంటూ బతికేస్తుంది. అండ్ పిల్లలిద్దరూ దగ్గర ఉన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేసింది. ఇలా వెళ్తున్న మూమెంట్లోనే ఆమెకి రోజు రోజుకి ఏంటి, జులాయిగా తిరుగుతున్నాడు, బాధ్యత లేకుండా ఉంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ప్రేమ పెళ్ళి అంటే బాగుండేది అనుకుంటాం, పెళ్లి చేసుకున్నాక ఇన్ని కష్టాలా, ఇక ఏంటి లైఫ్ అనుకుంటున్న మూమెంట్లోనే ఆమె ఇంటర్నల్గా బాగా డిప్రెషన్లోనే అయిపోతాం. వాళ్ళ అన్నంటే ఏమిటి చాలా ఇష్టం. బట్ ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పేసి ఆయన దగ్గర రావట్లా. ఎప్పుడన్నా వాళ్ళ నాన్నతో మాట్లాడింది. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్దామన్నా ఈమెకి ధైర్యం చాలట్లా. ఈమెని నిక్నేమ్ పాప అనుకుంటా. ఆమె లెటర్ రాసింది. అన్న, బతుకున్న నాళ్ళు నేను ఫేస్ చేసే ధైర్యం చేయలేకపోయా అన్న, చనిపోయాను కదన్నా, ఇంక నేను లేను కదన్నా, ఇదే చివరిసారి కదన్నా, రా అన్న ఒక్కసారి వచ్చి పాప అంటూ నన్ను దగ్గర తీసుకున్నా అని నాకు చాలండి అని చెప్పేసి ఆ లెటరు నిజంగా నా కళ్ళం నీళ్ళు తిరిగాయి. నేను ఎప్పుడు చెప్తా, ఐ లవ్ నో మ్యారేజెస్. ఎప్పుడు మీ కలవర నిలబడి మీకు అంటూ మీలో సగభాగం ఇంకొకరు ఇవ్వడానికి ఉన్నప్పుడు అప్పుడు చేసుకోండి. మీరు నిలబడక, సరైన జాబ్ లేక, ఫైనాన్స్ సపోర్ట్ లేక పెళ్లి చేసుకొని ఏం పీకుదామని, ఏం చేద్దామని ఈ అమ్మాయి అదే చెప్తుంది. నా చావు, నా బిడ్డల చావు ప్రేమికులందరికీ ఒక గుణపాఠం. మీరు అనుకున్నట్టుగా ప్రేమ అంటే అప్పుడు బాగుండిద్దేమో, పెళ్లి చేసుకున్నాక ఆ ప్రేమ అన్నది ఫైనాన్స్ సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది. అండ్ భర్త భార్య ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటేనే బాగుంటుంది. అదర్వైజ్ ఇలాగే ఉంటుంది. కన్న వాళ్ళకి దూరమయ్యి, అన్నకి దూరమయ్యి, ఈ కట్టుకున్నాడు వచ్చేసాము ఈ రకం జులాయిగా తిరుగుతూ ఉంటే, ఊరి మీద పడి అప్పులు చేస్తూ ఉంటే, ఊరి మీద పడి అప్పులు చేస్తాం, మరి ఏంద్రా బాబు అంటే నేను తీర్చాలని చెప్పి చేతులు ఎత్తేస్తే ఎంతని తీర్చాలి? నేను ఇన్ని కష్టాలు పడాలి, ప్రేమించి పెళ్ళి ఇన్ని కష్టాలు నాకొద్దు, రేపటి రోజు నా బిడ్డలు కూడా ఇంకా కష్టాలు పడతారు అని చెప్పేసి అనుకొని ఇద్దరు పిల్లలు మరి ఎలా చంపింది అర్థం కావట్లేదు. ఇద్దరు పిల్లలు ఉరేసి చంపి ఆ తర్వాత ఈమె వేసుకొని చనిపోయింది. నిన్నే కదా మాట్లాడుకున్నాం. చెంగిచర్ల చర్లపల్లిగా విజయశాంతి రెడ్డి అండ్ చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి ముగ్గురు ఏంటంటే రైలు కింద పడి ఇప్పుడు ఈమె ఉరేసి ఆ రకంగా. మొన్న మధ్య కూడా ఎట్లాగ ఎక్కడో చూసాం. మేబీ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏదో తెలియట్లేదు కానీ వీళ్ళు అసలు చనిపోవటం అంటే, పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోవటం అంటే ఈజీ టాస్క్ అన్నట్టు చేసుకుంటూ పోతున్నాం. బట్ ఈ బాధ మాత్రం వర్ణాతీతం అన్నట్టు అర్థమవుతుంది. కారణం ఏంటంటే లాస్ట్ మూమెంట్లో క్షణిక వ్యవస్థ ఏంటో తెలుసా? నేను శనివారం డాక్టర్ సంఘంలో డబ్బులు ఏదో కట్టాలి గ్రూపుల్లో. ఎవరు ఆడవాళ్ళు అడిగినట్టున్నారు. మీకు తెలిసిందే కదా ఊళ్ళో ఆడవాళ్ళు ఎలా ఉంటారు. ఏది ఇంకా కట్టలేదా, ఇంకెప్పుడు కడతావు, మీరు మార సంథింగ్ నోటికి ఎదుస్తుంది అనేస్తారు. వాళ్ళు ఏమైనా అన్నట్టున్నారు. ఫోన్ చేసింది, ఏడన్నావు డబ్బులు కట్టావా గ్రూప్లో అని చెప్పేసి. కట్టలేదని అన్నాడు అంట. ఏమి ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. వీడు మారడు, వీడు ఇంకింతే ఇంకా అనుకుని పిల్లల గురించి సావా చనిపోయారు. క్రాస్ చెక్ చేస్తుంటే కొద్ది రోజుల క్రితమే పుత్తూరు అన్నప్పుడు శ్రీ సిటీ ఉంటుంది, పెద్దది ఎకనామిక్ జోన్. అది బోల్డ్ అని కంపెనీలు. అందులో ఏపీకి వచ్చే మేజర్ ఆదాయం ఏదైతే ఉంటుందో ట్యాక్సుల ద్వారా ఎక్కువ అక్కడి నుంచి వచ్చి శ్రీ సిటీ నుంచి. ఓకేనా, ప్రైవేట్ క్లస్టర్ అన్నప్పుడు ద బెస్ట్ అనమాట ఇండియాలో. ఓకే, ఆ శ్రీ సిటీలో జాబ్ వచ్చింది. అంటే ఈ ఊర్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పంచాయతీ పెట్టింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వీడు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, బాధ్యత తిరుగుతున్నాడు, ఇలా అయితే ఎలా అని.
దాన్ని పిలిచి మాట్లాడితే, లేదు నాకు తనంటే చాలా ఇష్టము, పిల్లలంటే బాధ్యత అనేది నాకు లేకుండా ఎలా ఉంటాను, జాబ్ ఎదుర్కొన్నాను, శ్రీ సిటీలో జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వబోతున్నాను అని అన్నాడు. శ్రీ సిటీలో జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వబోతున్నాడు. ఈలోపు వచ్చే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన డబ్బులు కట్టమని వాడికి ఇస్తే కట్టలేదు. ఇక దాంతో వీడు మారడని చెప్పేసి అనుకుని పిచ్చి పిల్ల క్షణిక వేసలు ఆత్మహత్య చేసేస్తుంది. పిల్లని చనిపి ఆమె చనిపోయి మరలా ఒక సలహా ఇచ్చింది, రేపటి రోజు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, ఎందుకు నేను లేను పిల్లలు లేరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటావు ఖచ్చితంగా, కనీసం అప్పుడు అన్నా మరి ఎదవా శుభ్రంగా నీ కళ నువ్వు సెటిల్ అయ్యి అప్పుడు ఒక మనిషిని చేసుకోరా, ఇక నన్ను కుదురుగా ఉండరా అంది. నిజంగా ఈ ఆడల ప్రేమగా మాటలు రావట్లే. బట్ పిల్లని తాను చనిపోయిన విధానం చూస్తుంటే ఏమో ఏం అనలేకపోతున్నా. చాలా చాలా బాధాకరం. చాలా రోజులు నేను ఇదే చెప్తున్నా, ప్రేమ అన్నది ఎప్పుడు బాగుంటుందంటే పెద్దల సపోర్ట్ ఉండాలి, ఫైనల్ సపోర్ట్ ఉండాలి, మనం లైఫ్లో సెటిల్ అయ్యాలి, అప్పుడు బాగుంటుంది. అదర్వైజ్ ఏ మాత్రం బాగోదు.